నేటి విశిష్టత. ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా పాసురాల్లో 5వ పాసురం యొక్క అర్థం కొంతవరకు ఇవాళ మనం తెలుసుకుందాం. దాన్ని మొదలుపెట్టడమే మాయనై మన్ను వడమధురై అంటూ అది మొదలవుతుంది. ఆ యొక్క ఇది అంటే ఈ యొక్క పాసురం యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇప్పటిదాకా ఈ యొక్క గోదాదేవి ఆండాళ్ళ తల్లి తన యొక్క మిత్రురాలతో కలిపి ఈ యొక్క వ్రతం చేయడానికి ఆవిడ సంకల్పించింది. ఆ సంకల్పించినప్పుడు అక్కడ ఉండే గోపికల్లో కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు ఒకళ్ళు ఒక రకంగా వ్యక్తపరచడం. అంటే అందులో కొందరు ఏమని వ్యక్తపరుస్తారంటే, ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం మనం ఇప్పటిదాకా అనుకున్నాను నిజమే, ఇలా ఒక చోట చేరాము, చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎంత చేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు ఏదైనా శుభకార్యం చేసేప్పుడు ఏదో రకమైన ఆటంకాలు లాంటివి వస్తూ ఉంటాయి కదా. ఆ ఆటంకాలనేవి మనం చేసిన పూర్వజన్మ పాపుణ్యాల ఫలితాల వల్ల కూడా అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదా. మన వ్రతానికి కూడా ఏదైనా జన్మలో చేసిన పూర్వజన్మ పాప ఫలితాల వల్ల కానీ దానివల్ల ఏదైనా ఆటంకాలు కలగచ్చు కదా, అలాంటివి ఉంటాయి కదా అన్నట్టుగా మాట్లాడితే మరొక గోపిక ఏమైనా మాట్లాడుతుందంటే, అలాంటివి ఉన్నప్పటికీ కూడా ఇది శ్రీరామచంద్రుడికే ఆయనకి సంబంధించిన విషయాల్లో నువ్వు చెప్తుంది నిజమే, శ్రీరామచంద్రుడికే పట్టాభిషేక సమయంలోనే ఇలాంటి విఘ్నాలు తొలుత వచ్చాయి కాబట్టి ఇంకా మనం ఇలాంటి దాని ముందు మనం ఎంత వాళ్ళం అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. అందులో ఇంకొంత ఎక్స్పీరియన్స్ ఉండే పెద్దవాళ్ళు ఏమంటారంటే, అసలు ఏ రకంగా ఆటంకాలు అనేవి ఏర్పడతాయి, అందులో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, కర్మలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నట్లుగా ఆ యొక్క గోపిక తన యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పడం మొదలుపెడుతుంది. అందులో ఏంటంటే అది 3 రకాలుగా ఉంటుంది. అందులో ఏంటంటే సంచిత, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాలైన విధానాల్లో ఉంటుంది. ఈ సంచిత అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చేసిన పాపం పూర్వజన్మలో కనుక ఏదన్నా మనం చేసినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినది అలా నిక్షిప్తమైపోయి ఉండడం అనేది ఒకటి. అది మనం బ్యాంకులో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అది ఎన్నో జన్మలో చేసుకున్న పాపాన్ని అలాగా ఉండిపోయేది. అది వేటగాడి అమ్ముల పొదిలో బాణం లాంటిది. అంటే ఆల్రెడీ ఉంది, ఫిక్స్డ్గా ఉండిపోతుందన్నమాట. అది మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అని మనం అనుకోవాలి. ఇక రెండోది వచ్చేప్పటికి ప్రారబ్ధం అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఏదో జన్మలో మనం చేసిన పాపాన్ని ఇంకా అది స్టిల్ ఇప్పుడు సంచిత కర్మలోంచి ఈ ఇప్పటిదాకా వచ్చి ఇప్పుడు మనం ప్రతి విషయంలో కూడా అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అంటే నిద్రపోతున్నప్పుడు కానీ, మెలుగుతున్నప్పుడు కానీ, కలలు కంటున్నప్పుడు కానీ అందులో అనుభవించే సుఖదుఖాలైనా పాపుణ్యాలైనా అన్నీ కూడా మనకి అక్కడి నుంచి మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది ఇంకొక రకమైన ఇది బ్యాంకులో మనం వేసుకున్న రికరింగ్ డిపాజిట్ లాంటిది. అంటే అది ఆల్రెడీ విడిచిన బాణం లాంటిది. ఇందాకటిదేమో అమ్ముల పొదిలో బాణం లాంటిది, అయితే సంచిత ఇది విడిచిన బాణం లాంటిది. అంటే ఆల్రెడీ మనం అనుభవించవలసిందే. ఇది ప్రారబ్ధం కిందకి తీసుకుంటాం. ఇక మూడోది వచ్చేప్పటికి ఆగామి అన్న దానికి ఏంటంటే ఇది రాబోయే జన్మలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ జన్మలో చేసుకుంది ముందు లో నిల్వ ఉన్నవన్నీ కలిపి అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అన్న విధానంలో దాని గురించి చెప్తారు. ఇది కరెంట్ డిపాజిట్ లాంటిది అన్నమాట బ్యాంకులో. కాబట్టి ఇది ఈ రకమైన 3 రకాలైన ఉంటాయి. అంటే సంచిత, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాలైన కర్మలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఈ రకమైన కర్మల ఫలాలు అనేవి మనుషులు అనేవి అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా ఆవిడ తన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తుంది మరొక గోపిక. అంటే వీళ్ళందరూ కలిపి ఈ యొక్క వ్రతాన్ని చేద్దాం అనుకున్నప్పుడు ఒకళ్ళు అసలు ఆటంకాలు వస్తాయని, ఆ వచ్చే ఆటంకాలను ఎలా అధిగమించాలని, ఆటంకాల్లో రకాలు ఎలా ఉంటాయని వాళ్ళ అభిప్రాయ విధానాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తారనమాట. అంటే పుణ్యకర్మలు ఎక్కువ చేసేస్తే పాపాలు నశిస్తాయి కదా అంటే అలా కాదు, దేని లెక్క దానికి ఉంటుందని వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అలా కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన విధానాలు ఉన్నాయి కదా, మనం ఉపనిషత్తుల్లో కూడా తెలుసుకున్నాం కదా, దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే పెద్దల విషయాలు విన్నాం కాబట్టి మన చేసే పాప పుణ్యాలన్నీ కూడా అవన్నీ దాంట్లోంచి కాకుండా భగవంతుడిని మనం కనుక ఇది చేస్తే ఏమన్నా దాంట్లో ఇవి కనవచ్చు. మనకి సుఖం అనేది పుణ్యకర్మల వల్లనూ, దుఃఖం అనేది పాపకర్మల వల్ల రావడం అనేది కాదు. భగవంతుడి దగ్గర మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే మనకి అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అనుభవం అనేది ఎలా జరుగుతుంది, భగవంతుడి వల్ల జరిగే అనుభవం. అంటే మనం గనక ఏదన్నా మనం చేసినది ఏ కర్మ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది, మనం చేసిన కర్మ పుణ్యకర్మ అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అది పుణ్యకర్మగాను, మనం ఏదన్నా చేసిన కర్మ ఇది పుణ్యకర్మ కాకపోతే పాపకర్మ అయినట్లయితే భగవంతుడి యొక్క నిగ్రహం ప్రాప్తిస్తుందని ఇలా రకరకాలుగా చెప్తూ ఏది ఏమైనప్పటికీ కూడా మనం పెద్దవాళ్ల విధానంలో ముందుకు వెడుతూ వాళ్ళు చెప్పిన కార్యక్రమాలను మనం పాటిస్తూ పెద్దలు బట్టి మన ప్రవర్తనను మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే కనీసం మినిమం అంటే ఇప్పుడు మనకి వచ్చిన ఈ సంచిత విషయంలో కానీ ఆగామి విషయంలో కానీ, అంటే సంచిత ఆగామి అనేవి ఆల్రెడీ అయిపోయినవి, రాబోయేవి
అంటే ప్రారంధం కాకుండా. కాబట్టి ఈ రెండిటి విషయాల్లో ఒకటేమో దూది నిప్పులో వేస్తే ఎలా కాలిపోతుందో అలాగా ఆ కర్మ ఫలితాలు అలా వెళ్ళిపోతాయి. అలాగే ఈ యొక్క ఆగామి కర్మల విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే తప్పనిసరిగా ఇదే విధానాన్ని మనం పాటించినట్లయితే, ఏ విధానం పాటించాలట ఆవిడ చెప్తున్నది, ఆగామి కర్మల్లో మనం పాటించాల్సింది మన తామరాకు మీద నీటి బొట్లాగా ఇలా జరుగుతాయి మనం గనక పెద్దలు చెప్పిన ఆచరణ చేస్తాను. సరే ఈ రెండు అలా అవుతాయి, మరి ఆల్రెడీ ఇదైతే మనం అనుభవించాల్సిందిగా ప్రారంధం అని బాధపడుతుంటే మనం ఆ విషయంలో ఏం బాధపడక్కర్లేదని అప్పుడు ఆండాళ్ళ తల్లి ఏముంటుందంటే అలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కనుక భగవంతుడే మనకి శక్తి, భగవంతుడిదే భక్తి, భగవంతుడే ఉపాయం అని చెప్పి తలచి భగవంతుడిని కనుక మనం కనుక ప్రేయర్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి ఆగామి ఇప్పుడు మనం పడుతున్న ప్రారంధాన్ని కూడా భగవంతుడు సుఖమయంగా చేసి ఆయన సాయుధ్యం పొందేట్టు చేస్తాడు. కాబట్టి దాని గురించి మనం అంత బాధపడద్దు, దేవుణ్ణే నమ్మి దేవుడే మనకి దిక్కు అనుకున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది ఆవిడ చెప్పి. అదేంటి ఇంత ఈ గోపికలు ఎన్ని విషయాల్లో తెలుస్తాయని మనం అనుకున్నా కూడా అప్పట్లో గర్గుడు, సాందీపుడు వీళ్ళందరి యొక్క ధర్మచరణాలని వీళ్ళు విన్నారు కాబట్టి వీళ్ళకి ఈ శృతి పాండిత్యం వెనతో పెట్టిన విద్యను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈవిడేం చెప్తుందంటే ఇప్పుడు దీన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే వ్రతాలు బాగా సాగడానికి, కర్మలు తొలగిపోవడానికి, అన్ని విధాలా బాగుండడానికి ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే మనం కృష్ణుడినే ప్రార్థించుకోవాలి, ఆయన చరణాలనే మనం స్మరించుకోవాలి, ఆయన నామాన్నే సంకీర్తన చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఆయన్ని మనం తలుస్తామో, అన్ని రకాల నామాలతో ఆయన స్మరిస్తామో తప్పనిసరిగా మనకి ఈ జన్మలో మన ప్రారంధ రూపంలో ఎదురవుతున్న సమస్యలను కూడా అధిగమిస్తూ వాటిలో ఆ సమస్య మనకి తెలియకుండా ఆయన సాయుధ్యం పొందేట్టు చేస్తాడు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా చింతపడక్కర్లేదు అన్న విధానాన్ని ఆవిడ చెప్పి, ఎప్పుడైతే మనోవాక్య కర్మల ద్వారా భగవంతుని ప్రార్థిస్తామో, భగవంతుడికి ప్రీతిపాత్రం అవుతామో తప్పనిసరిగా దేవుడి కటాక్షం అనేది మనకి లభ్యమవుతుంది. కాబట్టి నిర్విఘ్నంగా మనం ఏం చేసినా కూడా మనం అన్ని విధాలుగా కూడా ముందుకు పెడతా ఉన్న విషయాన్ని ఆవిడ చాలా చక్కగా చెప్పడమే కాకుండా ఈ సంచిత, ఆగామి, ప్రారంధం వీటన్నిటి గురించి కూడా చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వీళ్ళందరూ గోపికలు మాట్లాడుకోవడం, దానిలోంచి ఎలా బయటపడాలి అన్న విధానాన్ని ఆండాళ్ళ తల్లి చక్కగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్గా అనుభవంతో వాళ్ళకి చెప్పడం, వాళ్ళందరూ కూడా ఆ విధానంలోనే శ్రీకృష్ణుడి పాదచరణాలని మనం స్మరించుకోవాలి, నమస్కరించుకోవాలి అనుకోవడం, ఆ రకంగా చేయడం బట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళగలం. ఆయనే ఉపాయం, ఆయన ద్వారానే మనం ముందుకెళ్ళగలం అన్న విషయాన్ని ఆవిడ ఈ పాసురంలో చాలా చక్కగా చెప్తూ ఆయన్ని ఎన్ని రకాల నామాలతో మనం కీర్తించగలం, కీర్తన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దాంట్లో ఆవిడ చెప్పడం జరుగుతుంది. గోపి మానస చోర అని, కృష్ణమంగళ అని చెప్పి, అలాగే యమునా తీర విహారీ అని చెప్పి రకరకాల పేర్లతో ఆయన స్మరించాలి. తప్పనిసరిగా ఆయన పాదచరణాలని మనం నమ్ముకోవాలని చెప్తుంది. నమస్కారం.